దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయ, హల్లెలూయ. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యంలో నుండి రోమాపత్రిక 14వ అధ్యాయం. రోమాపత్రిక 14వ అధ్యాయములో ఎంతో అద్భుతమైన విషయాలు మనము కనుగొనగలం. ఈ 14వ అధ్యాయములో మనము చూసినట్లయితే ఇక్కడ మొదటి నుండి మనము చదువుకుంటే, విశ్వాసం విషయమై బలహీనుడైన వాడిని చేర్చుకొనుడి, అయినను సంశయములు తీర్చుటకు వాదములను పెట్టుకోనవద్దు. ఒకడు సమస్తం తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినని వాడిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఎలయనగా దేవుడు అతన్ని చేర్చుకొనెను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుటేనో పడి ఉండుటేనో అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభు అతన్ని నిలువబెట్టుటకు శక్తి గలవాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. తర్వాత మరలా మనము 10వ వచనంలో చూస్తే, అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. నీ సహోదరుని నిరాకరింపనేలా. మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. కాగా మనమిక మీదట ఒకరికొకడు తీర్పు తీర్చుకుందుము అనే విషయాన్ని గురించి దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఇక్కడ తీర్పు తీర్చకు అనే విషయాన్ని గురించి ప్రభు చెప్పడాన్ని గురించి వాక్యములో మనం చూస్తున్నాం. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము మనం 12 నుండి చదువుకుందాం. 5:12. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు. మీరు లోపటి వారికి తీర్పు తీర్చేవారు. వెలుపటి వారు అంటే బయట వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు అనేది ఇక్కడ చెప్పాడు. తర్వాత మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు అనేది చెప్పాడు. చెప్పి ఆ తీర్పు కూడా, గనుక ఆ దుర్మార్గుణ్ణి అంటే అన్ని జనుల్లో కూడా ఆ చెయ్యని పాపము చేసిన వ్యక్తిని గురించి ఇక్కడ రాశాడు. అంటే అన్ని జనులు అంటే ఎక్కువ శాతం, అన్ని జనులో తక్కువ శాతం జరుగుతుంది. ఇలాగ 80-90% జరగనిది చేయడాన్ని గురించి అలా చెప్పాడు. అంతే. దాని గురించి మీరు ఆ విధంగా ఆలోచించాలి. దాన్ని అన్ని జనులు కూడా సాధారణముగా జరగని దాన్ని చేసిన వ్యక్తి ఇటువంటి గొప్ప సంఘములో ఉన్నాడు. ఏది? కొరింథీ సంఘం. కాబట్టి ఆ సందర్భంలో రాస్తూ ఆ వ్యక్తిని గురించి మీరు వెలివేయండి అని చెప్పాడు. మీరెవరు? లోపటి వారికి తీర్పు తీర్చువారు, బయటి వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు అనేది చెప్పాడు. కాబట్టి ఇక్కడేమో తీర్పు తీర్చకు అని చెప్పాడు. ఇక్కడేమో మీరు లోపటి వారికి బయటి వారికి తీర్పు తీర్చేవారు కాదు, మీరు బయటి వారికి తీర్పు తీర్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా దేవుడే తీర్పు తీరుస్తాడు. అందరికీ తీర్పు తీర్చగలిగిన వాడు దేవుడు అన్న విషయాన్ని అక్కడ గుర్తు చేసి, మీరు లోపటి వారికి తీర్పు తీర్చగలిగిన వ్యక్తులు అని తీర్పుకు సంబంధించిన మాటనే చెప్పాడు. అంటే వ్యాజ్యములు పరిష్కరించడం మాత్రమే కాదు, ఏది సరైంది ఏది సరైంది కాదు అని చెప్పడం మాత్రమే కాదు, సరి అయినది కానిది చేసే వ్యక్తిని శిక్షించుట అనేది కూడా చెయ్యగలిగినంత తీర్పు తీర్చగలిగినది ఉంది అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఇది మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకునే విషయాలు. తీర్పు తీర్చకూడదు అన్నప్పుడు ఎందుకు? తీర్పు తీర్చు అన్నప్పుడు ఎందుకు? తీర్పు తీర్చకూడనిది ఏంటి? తీర్పు తీర్చాల్సింది ఏంటి? ఇది మనం గ్రహించాలి. తీర్పు తీర్చకు అన్నప్పుడు తీర్పు తీర్చకు అక్కడ ఏ విషయాలు చెప్పాడో ఆ విషయాలు తీర్పు తీర్చకూడదు. ఏ విషయాల్లో తీర్పు తీర్చమన్నాడో ఆ విషయాల తీర్పు తీర్చాలి. కాబట్టి కొన్ని విషయాల్లో తీర్పు కావాలి, కొన్ని విషయాల తీర్పు అనవసరం. ఇది వాక్యం. మీకు అర్థమవుతుంది కదా? అందుకొరకు ఈ వాక్యాన్ని మనం వింటున్నాం. ఒకే విధానంలో ఇక్కడ చెప్పబడే విషయం ఉంది కనుక మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఈ వేరియేషన్ తెలియక
ఇక్కడ తీర్పు వద్దు అన్న విషయాలు దేనికో తెలియక అక్కడ తీర్పు తీరుస్తున్నారు. తీర్పు తీర్చండి అన్న విషయాల్లో, తీర్పు తీర్చమని ఏ విషయాల్లో చెప్పాడో ఆ విషయాల్లో ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరేం పోతే మనకెందుకు, ఎవరెట్లుంటే మనకెందుకు అంటే అందరూ ఎంతగా ఎంతగా నష్టపోతున్నారు, ఎంతగా దేవునికి దూరం అవుతున్నారు, ఎంతగా దేవుని ఉగ్రత పాలవుతూ ఉన్నారు అనేది గ్రహించాలి. కాబట్టి ఏది దేవుడు ఎందుకు ఏ విషయాలను గూర్చి చెప్పాడు అనేది బాగా అర్థం చేసుకోవాలి. దానికి పెద్ద కష్టమే లేదు. ఉన్నదాన్ని చదివితే, అక్కడే చదివితే మనకు అర్థమవుతుంది. ఒక వచనము, దాని ముందు వచనాలు, తర్వాత వచనాలు లేదా అధ్యాయం చదివితే మనకు అర్థమైపోతుంది. తీర్పును గురించిన విషయాలు చూస్తున్నాం. తీర్పు తీర్చకు అన్నాడు గనక తీర్పు తీర్చమన్న వాక్యాన్ని కూడా మనం వింటున్నాం. ఇంతకీ ఏది కరెక్ట్ అని కాదు, రెండు కరెక్టే. తీర్పు తీర్చకూడదు ఏంటి, తీర్పు తీర్చాల్సింది ఏంటి? తీర్పు తీర్చకూడదని చెప్పిన విషయంలో, విశ్వాసం విషయంలో, బలహీనుడైన వాని విషయంలో నువ్వు తీర్పు తీర్చకు. వారు విశ్వాసులే, ప్రభువుని నమ్ముకున్న వారే. ప్రభువుని నమ్ముకున్న వ్యక్తుల జీవితాల్లో బలహీనుడుగా ఉండి వారు ఏది ఏర్పాటు చేసుకున్నా వారు దేవుని అంగీకరించిన వారు. కాబట్టి వారు దేవుని కోసం ఏది ఎంచుకున్నా కూడా దాని విషయంలో నువ్వు జోక్యం చేసుకొని తీర్పు తీర్చాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే వారు చేస్తున్నది ఏదైనా దేనికోసం? దేవుని కోసం. ఆ విషయాల్లో తీర్పు తీర్చొద్దు. ప్రతి వ్యక్తి దేవుని కోసం ఒక విధానం ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని కొరకు నేను ఈరోజు ఒక పూట భోజనం మానుతాను అనుకుంటే, ఒక పూట ఈయన ఏదో మానితే ఈయనకేదో వస్తుందట. రోజు తల్లిదండ్రులు ఏమైనా అలా కోరుకుంటారా అని ఈ విధంగా వ్యర్థమైన మాటలు పలకకూడదు. ఆయన దేవుని కొరకు ఏదో చేశాడు. ఆయన దేవుని కొరకు ఎలాగో ఉండాలనుకున్నాడు. దాంట్లో వ్యక్తి జోక్యం చేసుకొని, అంటే నువ్వు ఇప్పుడు ఆహారం మానితేనే దేవుడు కదులుతాడు అంటున్నావా నువ్వు అని ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదు. అది అతను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు తిని ప్రార్థన చేయి, ఆయన తినక ప్రార్థన చేస్తాడు. ఆ విధంగా ఇక్కడ చెప్పే విషయాలు భోజనానికి సంబంధించిన విషయాలు, అలాగే దినానికి సంబంధించిన విషయాలు, వాటి గురించి చెప్పాడు. అన్ని విషయాలు కాదు, మొత్తం విషయాలన్నీ మనం ఇక్కడ క్రోడీకరిస్తే అప్పుడు మొత్తం విషయాలు కాదు. ఇక్కడ చెప్పిన విషయాలు విశ్వాసం విషయంలో ఎవరెవరు దేవుని కోసం ఏం ఏర్పాటు చేసుకుంటున్నారో, ముఖ్యంగా భోజన పదార్థాలు తినే విషయంలో, తినటం మానే విషయంలో, అలాగే దినమును లక్ష్య పెట్టే విషయంలో. ఎందుకు దినము లక్ష్య పెడుతున్నాడు? దేవుణ్ణి ఆరాధించడానికి. దినము లక్ష్య పెట్టడం అంటే మళ్ళీ దినం మంచిది, దినం ఏదో వస్తుంది, దినం కోసం కాదు. అలాంటివి మనకు లేవు. దినాలను గురించి కాదు. దేవుడు కాలం మనకేదో చేస్తుంది కాదు, కాలాన్ని నడిపించేవాడు చేస్తాడు. ఇది మనం గ్రహించాలి. దినమును లక్ష్య పెట్టడం అంటే దేవుని కోసం, అక్కడ దినాన్ని గౌరవించడం కాదు, దేవుణ్ణి గణపరుస్తున్నాడు. దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి కొరకు ఏర్పాటు చేసుకునే విషయం గురించి తీర్పు తీర్చకు. ఎందుకంటే ప్రభు అతన్ని చేర్చుకున్నాడు. ఇది కీలకమైన విషయం. ఈ మొత్తములో కీలకమైన మాట ఏంటంటే, ప్రభువు దాని విషయంలో ఏ అభ్యంతరం తెలిపినప్పుడు నీకెందుకు? ఇది ఇక్కడ కీలకమైన విషయం. ప్రభువు పెంతెకొస్తు వారిని చేర్చుకున్నాడు, వారిని నడిపిస్తున్నాడు. ప్రభువు హెబ్రోను వారిని చేర్చుకున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు, వారిని రక్షిస్తున్నాడు, వారి పరిచర్య ద్వారా అన్యుల్ని రక్షిస్తున్నాడు, వారి పరిచర్యలో అనేకులను దీవిస్తున్నాడు, వారి ప్రార్థనలు వింటున్నాడు, దైవజనులుగా చేస్తున్నాడు. వారి యొక్క సంస్థ అనేకులకు వెలుగుకరంగా అది వెళ్ళిపోతుంది. ఆయన ఆ విధంగా చేస్తుంటే ఆయనకి లేనిది మనకెందుకు? అలాగే ఒక్కొక్క సంస్థలో దేవుని వారు సువార్త ప్రకటిస్తున్నారు, ప్రజల్ని రక్షిస్తూ ఉన్నారు, ప్రజలకు ఆత్మీయతను వాక్యాన్ని బోధిస్తున్నారు. అలా కొంతమందికి వెలుగుకరంగా ఉన్నారంటే ఆ వారికి వెలుగిచ్చేది దేవుడే. దాని విషయంలో మనం ఎందుకు జోక్యం చేసుకోవాలి? జోక్యం చేసుకునే విషయాలు ఉన్నాయి, అవి వేరు. దేవుని నుండి వేరు చేసే విషయాలు ఉన్నాయి, అవి వేరు. కానీ దేవుని కోసం మనుషులు ఏర్పాటు చేసుకున్న విషయాల్లో మీరు తీర్పు తీర్చకండి. వారు బలహీనులుగా ఉన్నారా, వారు బలవంతులుగా ఉన్నారా, దాంట్లో నువ్వు తీర్పు తీర్చకు. దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు, మీరు వినడానికి మీకు ఆసక్తి లేదు కాబట్టి
మీరు గొప్ప విషయాలు వినట్లేదు. బలవంతులుగా దేవుని కొరకు పరలోకములో సంపాదించుకునే ఆ పరిస్థితి లేదు. మీరు దేవునిలో ఆనందించే పరిస్థితి వరకే ఉన్నారు. గనుక నేను పాలతోనే మిమ్మల్ని పెంచుతాను. మీరు గొప్ప కార్యాలు సాధించడం అదంతా కాదు. ప్రభు మీద ఆనుకొనుట, ప్రభు యందు ఆనందించుట, ఎటువంటి తండ్రిని మనం కలిగి ఉన్నాం అని ఈ విధమైన ఆరాధన భావానికి సంబంధించిన విషయాల్లోనే మీరు గొప్పవారి, దేవుడు సంతోషించే విధానంలో ఆయనకి ఇష్టమైంది చేయడం, ఆయన కొరకు నా బలమును వినియోగించుట, ఆయన కొరకు నేను జీవించుట అనే దాంట్లోకి వారు రాలేదు. కాబట్టి ఆ సమయంలో నేను మిమ్మల్ని పాలతోనే పెంచి తిని, కాబట్టి వారిని నిలబెట్టడం కానీ, వారిని ఎదిగించడం కానీ ఆయన చూసుకుంటాడు. దేవుడు ఆయనకు చెప్తాడు, ఆయన చూసుకుంటాడు. దాంట్లో అక్కడ చిన్న చిన్న విషయాలు చెప్పుకుంటున్నారు అని ఒకరు తీర్పు తీర్చడం వీళ్ళకెందుకు? దేవుడు వాళ్ళను చేర్చుకున్నాడు. దేవుడు వాళ్ళను ఎదిగించేవాడు. దేవుడు వాళ్ళని బలపరిచేవాడు. అది దేవుని పని. దేవుని పని. ఆ విషయాల్లో తీర్పు తీర్చడం, జోక్యము చేసుకోవడం అనేది చెయ్యకూడదు. నువ్వు చేర్చుకో, అనురాగాన్ని చూపించు, ప్రేమను చూపించు, నీ ఆత్మీయతను కనపరుచు. దేవుడు నీలో చేసిన కార్యాలేంటో వాటిని నువ్వు చూపించు. అంతేకాని వాదాలు పెట్టుకోవడం ఇటువంటివి ఎవరికి క్షేమకరం కాదు అనే విషయాలు చెప్తూ ఆ విషయాల్లో తీర్పు తీర్చకూడదు అనేది ఇక్కడ చెప్పడాన్ని గురించి మనం చూస్తున్నాం. ఏ విషయాల్లో తీర్పు తీర్చకూడదు? ప్రభు కోసం. ప్రభువులోనికి వచ్చాడు, అతడు విశ్వాసి. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాడు, రక్షణ పొందాడు. ఇక అతడు ఏ విధంగా ఎంచుకుంటున్నాడు అనే విషయంలో ఉపదేశం చేయొచ్చు, కానీ తీర్పు తీర్చకూడదు. ఈ రోజున సంఘాల మధ్యలో ఇది జరుగుతుంది. ఎవరు దేవుని కొరకు ఏది ఏర్పాటు చేసుకున్నా దాన్ని విమర్శించేవారు తయారవుతున్నారు. ఎందుకో మరి నాకు అర్థం కావట్లేదు. బైబిల్ ఆ విషయంలో చెప్తుంది, ఆ విషయంలో తీర్పు తీర్చకుడి అని చెప్తుంది. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం 3 నుండి చూస్తే, మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకొనను అనే విషయాన్ని చెప్పాడు. దీని అర్థము విమర్శించుకొనను అనేది కాదు, నేను అలా తీర్పుకు గురయ్యే స్థితికి నేను చేసుకోను అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత నాయందు నాకు ఏ దోషము కానరాదు. నాయందు నాకు ఏ దోషము కానరాదు. ఎందుకు కానరాదు? చూసుకుంటేనే కదా. అంటే విమర్శకు లోనయ్యే స్థితిని నేను చేసుకోను అనే దాన్ని ఆ విధంగా చెప్పాడు. తర్వాత నాయందు నాకు ఏ దోషం కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను. నా దృష్టికి కనబడకపోతే మాత్రం విమర్శించేవాడు అసలెవరు? దేవుడు. ఆయన చెప్పాలి కదా. ఆయన హృదయాన్ని, ఆలోచనలు అన్నిటినీ కూడా ఆయన చెప్పగలిగిన వాడు. మనం కొంతవరకే చూస్తూ ఉంటాం, కానీ పూర్తిగా చూసి విమర్శించగలిగిన వాడు ప్రభు మాత్రమే. అప్పుడే నీతిమంతులుగా ఎంచబడతామన్న విషయాన్ని ఇక్కడ చెప్తూ, కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేన్ని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారం అందలి రహస్యములు వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలు బయలుపరుచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. అంధకారంలో కొన్ని విషయాలు ఉన్నాయి, అంధకారం అందలి రహస్యాలు ఉన్నాయి, వెలుగులోనికి రాని విషయాలు ఉన్నాయి, హృదయం యొక్క ఆలోచనలు ఉన్నాయి. హృదయంలోనికి నువ్వు ప్రవేశించాల్సిన అవసరం నీకు లేదు. ఒక వ్యక్తి మాటలను బట్టి, ఒక వ్యక్తి ప్రవర్తనను బట్టి అంతవరకు మనము మాట్లాడవచ్చు. కొన్ని విషయాలు ఉన్నాయి, తీర్పు తీర్చే విషయాల్లోనికి, ఆ వాక్యాల్లోని కూడా మనం వెళ్దాం. కొన్ని విషయాలు ఉన్నాయి, కానీ నీ హృదయం ఎలాంటిది, ఈ వ్యక్తి ఎలాంటి వాడు అని వాటిలోనికి వెళ్ళడం కానీ, కొన్ని విషయాలు రహస్యమందు ఉన్నాయి. అవన్నీ దేవునికి తెలుసు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? సమయం కొరకు ఆయన చూస్తున్నాడు. దాంట్లో మనం ఎంటర్ కాకూడదు. ఇది మనం గ్రహించాలి. ఒక వ్యక్తికి ప్రైవసీకి సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి. మనకు సామాజికంగా అనే విషయాన్ని చూస్తే, ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్యలో ఉండే విషయాల్లో మనము మాటలను బట్టి కానీ, ప్రవర్తనను బట్టి కానీ, మనము ప్రశ్నించడం కానీ,
లేక ఇబ్బందులకు గురైనప్పుడు తీర్పు తీర్చడం కానీ, లేదా సరైన విషయాన్ని బోధించడం కానీ ఉంది. కానీ కొన్ని విషయాలున్నాయి. దేవుడు ప్రతిఫలం ఇచ్చే విషయాలు కానీ, అలాగే దేవుడు తీర్పు తీర్చే విషయాలు కానీ కొన్ని ఉన్నాయి. వాటిల్లోనికి మనం వెళ్ళకూడదు. అది దేవుడే చూసుకుంటాడు. ప్రతిఫలం ఇవ్వాలా, మెచ్చుకోవాలా, లేక శిక్షించే విషయాలు ఉన్నాయా, అంధకారమందలి రహస్యములు, వాటి విషయంలో సమయము రాకమునుపు మనము తీర్పు తీర్చకూడదని ఇక్కడ ఆ అంశాన్ని గురించి ఇక్కడ తెలియజేశాడనేది మనము దేవుని వాక్యములో చూస్తున్న విషయం. కాబట్టి తీర్పు తీర్చకూడదు అన్న విషయాల్లో ఏ విషయాలు చెప్తున్నాడో ఇక్కడ మనం గుర్తించాలి. కానీ ఈ రోజున ఏం జరుగుతుంది? ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ విషయంలోనే అనేకులు తీర్పు తీరుస్తున్నారు. ఎందుకు నువ్వు తీర్పు తీరుస్తున్నావు? దేవుని కోసం ఒక వ్యక్తి ఒక విధానాన్ని ఎన్నుకున్నాడు, దేవుని కోసమే ఎన్నుకున్నాడు. అది దేవుడు ఆయన చూసుకుంటాడు. అది వాక్యానికి నష్టము కలుగుతుంది, వారికి ఏదైనా నష్టము కలుగుతుంది అని వాక్యములో వ్రాయబడి ఉంటే, అంత స్పష్టముగా లేక స్థూలమైన విషయాలు, సూక్ష్మమైన విషయాలు కాదు, స్థూలముగా అటువంటి విషయం ఉంటే దాని విషయంలో మనం గ్రహించాలి అనేది దేవుని వాక్యములో మనకు తెలియజేస్తున్న విషయం. కాబట్టి దేవుని కొరకు ఏర్పాటు చేసుకున్న విషయాల్లో ఈ రోజున అనేకులు ఏమైపోతున్నారంటే ఉత్సాహాన్ని కనపరుస్తున్నారు, తీర్పు తీరుస్తున్నారు. అది వారికి అవసరం లేని విషయం. వారికి అవసరం లేని విషయాల్లో వారు జోక్యము చేసుకుంటూ ఉండడాన్ని గురించి ఈ రోజున అనేకమైన విషయాలు మనం చూస్తున్నాం. కొంతమంది వాయిద్యాలు వారికి అక్కర్లేదు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆత్మతో సత్యముతో దేవుడు ఆరాధించమంటే మనుషులు వాయిద్యాలను బట్టి మాత్రమే వాళ్ళకు ఉద్యమం వస్తుంది, వాయిద్యాలను బట్టి మాత్రమే వారికి ఇంట్రెస్ట్ కలుగుతుంది. వాయిద్యాలు లేకపోతే వాళ్ళ ఆరాధనలో ఉజ్జీవమే లేదు అని, నీ ఉజ్జీవం నిజమైందా కాదా అనేది వారు అటువంటి వాతావరణంలో పెరిగారు గనక వారికి అలా అనిపించి ఈ మనల్ని దేవునిలో హృదయము లోపల నుండి స్తుతించగలిగేటట్లుగా చేయట్లేదు గనక వాటిని మనం ప్రక్కన పెడదామని కొంతమంది ప్రక్కన పెట్టారు. మనం కాదు, కొంతమంది ప్రక్కన పెట్టారు. దాని విషయంలో మనం ఎందుకు తీర్పు తీర్చాలి? వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు? కొంతమంది పాటలో చప్పట్లు కొట్టారు, మనం కొట్టాలి, మనం కొడుతూ ఉన్నాము. కానీ అందరిని కొట్టమని, చప్పట్లు కొట్టమని ఎందుకు చెప్పట్లేదంటే, మీరు పాటలు పాడట్లేదు, మీరేం చేయట్లేదు, పాటలు పాడట్లేదు. అందరు చప్పట్లు కొడితే ఏమి వినబడుతుంది? చప్పట్లే వినబడతాయి, పాట ఏమి వినబడదు. ఆ చప్పట్లు కొట్టడం అనేది కొంతమంది వద్దనుకున్నారు, ప్రక్కన పెట్టారు. అది మనకు అక్కర్లేదు అనుకున్నారు. ఎందుకంటే నీవు పాట పాడట్లేదు, దేవునికి స్తోత్రాలు చెప్పట్లేదు, వాటి చప్పట్లు వినబడుతూ ఉన్నాయి. కాబట్టి చప్పట్లు వినబడితే ఎవరికి పాట వినబడదు, ఆ పాటలో ఉన్న మాట వినబడదు, ఆ బయటికి కూడా ఇవే వినబడతాయి. దేవుణ్ణి ఏం మాట్లాడుతున్నా, ఏ పాట బయటికి రావాలంటే ఆ పాటను మరుగు చేస్తున్నాయి చప్పట్లు. అందరు చప్పట్లు కొడుతున్నారు కానీ పాటలు పాడేవాళ్ళు చూడండి, ఒక 10-20 మంది ఉన్నారు అనుకోండి, అందులో ఒకడే పాట పాడుతున్నారు అనుకోండి, మైక్ లేదనుకోండి, ఇక ఆ డోలకు, ఆ కంజర, అందరు చప్పట్లు వినబడితే ఆయన వాయిస్ కూడా బయటికి రాదు. మీకు అర్థమవుతుందా? సరే, ఇప్పుడు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే, అలా కొంతమంది వాయిద్యాలను ప్రక్కన పెట్టారు, కొంతమంది చప్పట్లు కొట్టడం ప్రక్కన పెట్టారు. ఎందుకు అంటే పాటలు పాడట్లేదు, పాటలు రావట్లేదు. వట్టి చప్పట్లతోనే ఆరాధన అయితే దాన్ని 1 నిమిషం పాటు చేయొచ్చు. కానీ పాటలను అది వినిపించట్లేదు ఇతరులకు. ఆ పాట వినబడకుండా ఈ చప్పట్ల శబ్దం ఎక్కువైపోయి ఏమవుతుంది? వినిపించట్లేదు, ఏం పాడుతున్నారో తెలియట్లేదు వారికి. ఆ విధంగా ఉంది గనక దాన్ని వాళ్ళు ఏం చేశారు? పక్కన పెట్టారు. మనం ఏం చేస్తున్నాం? దీన్ని తగ్గిద్దాం, పూర్తిగా తీసేయడం వద్దు కానీ దీన్ని తగ్గించి స్వరాన్ని పెంచుదాం అని మనం అనుకుంటున్నాం. ఇంతే తేడా. ఎవరు దేవుని కొరకు ఏది చేస్తున్నా, కొంతమంది ఇంకా ఏమనుకుంటున్నారు అన్న విషయాల్లో ఇటువంటివన్నీ ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున కొంతమంది ఉన్నారు, ప్రతి దానికి వారు నిలబడ్డా రాజకీయాల్లో ఉంటుంది అటువంటిది. ఇది చేస్తే ఈ టైటిల్ పెడదాం,
అది కాకుండా దానికి వ్యతిరేకమైంది చేస్తే ఈ టైటిల్ పెడదాం అని 2 టైటిల్ ముందు పెట్టుకుంటారు వాళ్ళు. అటువంటిది ఇప్పుడు కొంతమంది సంఘాల్లో ప్రారంభమైంది. నిలబడ్డ తప్పే, కూర్చున్న వ్యక్తిని విమర్శించడం. ఆ రోజుల్లో కూడా ఉన్నారు. ప్రభు అన్నాడు, యోహాను తినకుండా వస్తే ఇలా అన్నారు, నేను తింటూ వస్తే ఇలా అంటున్నారు. ఏంటి అసలు సంగతి? యోహాను తినకుండా వస్తే దయ్యం పట్టిన వాడేమో అని అన్నారు మీరు. ప్రభు చెప్పాడు ఆ విధానం. నేను తింటూ వస్తే ఇతడు తిండిపోతూ, తర్వాత తిండిపోతూ కనుక ఆ మనుషులకు సంబంధం లేదు, తిండే ముఖ్యం, ఆ సుంకర్లైనా పాపులైనా అని ఈ విధంగా ఇంకా ఆ మాట ఉంది. దాని వెనకాల ఎన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి మనం ఆలోచించాలి. అప్పుడు చెప్పాడు, జ్ఞానమని దాని క్రియల ద్వారా అది తీర్పు పొందుతుంది అనే విషయాన్ని ప్రభు అక్కడ చెప్పాడు. చాలా అద్భుతమైన మాట అది. కాబట్టి మనం ఇక్కడ గ్రహించాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే, దావీదు నాట్యం చేశాడు గనక మనం నాట్యం చేయాలని ఒక వ్యక్తి వెర్షన్ నేను మీకు గుర్తు చేస్తాను. ఆయన వెర్షన్ ఏంటంటే, చచ్చిపోయిన గృహంలో నాట్యాలు ఉండవు, విచారము, సంతాపము, ప్రగాఢ సానుభూతి ఇవన్నీ ఉంటాయి, అక్కడ నాట్యం ఉండదు. కానీ చనిపోయి లేచిన ఒక వ్యక్తి ఉంటే అక్కడ కేకలు, నాట్యము, ఆనందము, సెలబ్రేషన్ ఉంటుంది. కాబట్టి మన దేవుడు మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు. పునరుత్థానం యొక్క సెలబ్రేషను, ఆ నాట్యం అనేది ఒకవేళ ఉంటే ప్రపంచంలో, అది చచ్చిన వాడి కోసం కాదు, బ్రతికున్న వాడి కోసం అనే మీకు అర్థమవుతుంది కదా. దాన్ని కలిగి ఉన్నాడు ఆయన. కలిగి ఉండి సెలబ్రేషన్ అనే దాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. ఎవరి కోసము? దేవుని కోసం ఆయన చేస్తూ ఉన్నాడు. అందరూ అది విన్నప్పుడు అది దేవుని కోసం చెయ్యాలి అనే కాన్సెప్ట్ ఉండాలి. ఒకవేళ మనుషుల కొరకు చేస్తున్న వ్యక్తి మారాలి. కాబట్టి ఆయన ఆ విధానంలో ఉంటున్నాడు. ఆ విధానంలో ఆయన్ను దేవుడు నడిపిస్తున్నాడు, ఎదుగుతున్నాడు ఆత్మీయతలో. దాని గురించి మనం ఇప్పుడు తీర్పు తీరిస్తే మన అభిప్రాయం చెప్పొచ్చు, దాంట్లో తప్పు లేదు. అభిప్రాయం గురించి నేను మాట్లాడడం లేదు. అభిప్రాయంలో వారు అలా చేస్తున్నారు, మనము దాన్ని రద్దు చేయడానికి కాకుండా సలహాలు ఇస్తాం అభిప్రాయంలో. లేక నేనైతే ఈ విధానంలో కొనసాగుతాను అని చెప్తాం. అభిప్రాయంలో మనం ఎవరిని ఖండించట్లేదు, ఎవరిని తప్పు పట్టట్లేదు, మన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అంతవరకు ఉంటే బాగానే ఉంటుంది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? తీర్పు తీర్చడం అనేది జరుగుతుంది. మరొక వ్యక్తి ఏం చేశారంటే, దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నారంటే, మనుషులు ఎక్కడికి ఆకర్షించబడుతున్నారు, ఆ స్థలాల్లోనికి దేవుని వాక్యాన్ని మనం తీసుకొని వెళ్ళగలమా అంటే వెళ్ళలేని పరిస్థితి ఉంది. అలా ఒక మంచి మాట చెప్తే కూడా ఆ స్థలంలో ఏమవుతుందో తెలుసా? అది అపహాస్యానికి గురవుతుంది, హేళనకు గురవుతుంది. అటువంటి చోట ప్రజల్ని ఆకర్షిస్తున్న స్థలాల్లో కొన్ని మంచి మాటలు చెప్తే కూడా అక్కడ వినలేని పరిస్థితి, అక్కడికి మనం వెళ్ళలేని పరిస్థితి, వాక్యాన్ని తీసుకొని వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి అక్కడ ఆకర్షించే ఆ విషయమే దేవుని పాటల్లోనికి చేర్చి మనుషులను నడిపించగలిగితే, అక్కడ వాక్యాన్ని అందించగలిగితే ఆ వాక్యము రక్షిస్తుంది అనే మీకు అర్థమవుతుంది కదా, ఒక విధానాన్ని కలిగి ఉన్న. దేని కొరకు? దేవుని కోసం. మనుషుల ఆత్మలను రక్షించుటకు శక్తి గలది దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని మనుషుల దగ్గరికి తీసుకొని వెళ్ళలేకపోతున్నాం. మనుషులు ఎక్కడైతే ఆకర్షణలకు గురవుతున్నారో అక్కడ వాక్యాన్ని చెప్పలేకపోతున్నాం. వాక్యము కూడా అక్కడ ఏమైపోతుంది? పలచగైపోతుంది, ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది. అక్కడ వాక్యం కూడా, వాక్యానికి సంబంధించిన వచనాలు కూడా మూర్ఖుని నోట సామెతలాగా అవుతుంది. దాని బరువును కోల్పోతుంది అక్కడ. కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే, అదే సంగీతము, అదే ఆకర్షణీయంగా ఉన్న దాన్ని
దేవుని వాక్యంకు సంబంధించిన పాటల్లోనికి తీసుకొచ్చి దాన్ని క్రైస్తవ యూత్ అంటే ఎక్కువ శాతం ఒక 10% మాత్రమే ఏమవుతున్నారు, ప్రార్థనలకు వస్తున్నారు. 90% క్రైస్తవులే ఎక్కడికి వెళ్తున్నారు. 90% మంది ఆ విధంగా ఆ వారికి కారణాలు అనేకం. సరే, అలా వెళ్తున్న వారిలో ఎక్కువ మందిని మనము ఇటువైపు తీసుకొని వచ్చి ఎంత శాతమైనా వారికి అసలైన వాక్యాన్ని అందించాలని ఒక వ్యక్తి అనుకొని ఆ విధంగా చేస్తున్నాడు. ఇక ఆయన కోసము తీర్పు తీర్చడానికి, తిట్టడానికి, అవహేళన చేయడానికి, ఆయనకున్న పేరును గాని ప్రతి దాన్ని తప్పుబట్టడానికి ఛానళ్ళు నడుపుకునే వాళ్ళు మొదలయ్యారు. ఏం చెప్పాడు దేవుడు? మీరేం చేస్తున్నారు? మీరు కూడా వాక్యాన్ని మరుగు చేసి ప్రజలకు ఏవి ఇష్టము అంటే సత్యము కాని విషయాలు, కల్పనా కథలు అంటే ఇష్టం కదా, అదిగో ఆ కల్పన కథల వైపు తిప్పుతున్నారు. వాక్యం పేరు మీద. వాక్యం అంటే ఏంటి? ఆ వాక్యాన్ని అందించకుండా ఛానళ్ళు పెట్టి ఏం చేస్తున్నట్టు విమర్శించుట వారి ప్రత్యేకత. ఎటువంటి పరిస్థితి? దేవుడు చెప్పాడు, ప్రభు కోసం ఏదైతే ఏర్పాటు చేసుకున్నాడో దాని విషయంలో వారి అభిప్రాయాన్ని చెప్పొచ్చు. కానీ తీర్పు తీరుస్తున్నారు, హేళన చేస్తున్నారు. ఇది ఇకేం జరుగుతుందంటే యుద్ధం లోపల జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది యుద్ధం? సంఘము లోపల కొంతమంది సంఘములో ఉన్న వారి మీద యుద్ధం చేస్తూ ఒకరినొకరు గాయపరుచుకుంటున్నారు. అటువంటి సందర్భంలో గలతీ పత్రికలో ఆ విషయాన్ని చెప్తూ ఒక మాట చెప్పాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులుగా. స్వాతంత్రము దేవుడిచ్చాడు. ఆ స్వాతంత్రం అనేది దాని విలువ మనకు అర్థం కావాలి. మనం అందరము సైతాను యొక్క సొత్తైపోయాం పాపం ద్వారా. అంటాడు కదా రోమాపత్రిక 7వ అధ్యాయంలో, నేను బాగానే ఉన్నాను, ధర్మశాస్త్రం మంచిది అనుకుంటున్నాను, మంచి చేయాలనుకుంటున్నాను, కానీ నేను పాపమునకు అమ్ముడుపోయినట్లుగా ఉన్నాను. లోపలే ఏదో నన్ను లోపరుచుకునే శక్తికి క్రింద నేను బ్రతుకుతున్నాను. అది లోపలే జరిగింది. నేను ఇంత చేస్తున్నా కూడా నన్ను జయించేది నా లోపల వచ్చింది పాప నియమం అనేది అక్కడ చెప్తాడు. కాబట్టి పాపమునకు అమ్ముడుపోయాను నేను అన్న పరిస్థితి. పాపం ద్వారా అందరూ సాతాను చేతిలో ఉన్నారు. సాతాను అనేవాడు అందరినీ కూడా నరకానికి తీసుకెళ్ళడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ప్రభువు తన ప్రాణాన్ని పెట్టి మనకు స్వేచ్ఛనిచ్చాడు. ఇది మనం గుర్తించాలి. అయితే ఆ స్వేచ్ఛలో ప్రేమ అనేది ఎంత గొప్పది అన్న విషయాన్ని తెలియజేశాడు. ఆ ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు మీరు స్వతంత్రులే. ఎవరి మీద మీరు ఆధారపడట్లేదు, ఎవరి వలన మీరు బ్రతకట్లేదు, దేవుడి నుండే మీకు అన్ని కలుగుతున్నాయి. కానీ మీరేం చేయాలంటే దేవుడు మీ పట్ల చూపించిన ప్రేమ ద్వారా ఒకరికొకడు ఎలా ఉండాలి? దాసుడు అన్నంతగా నువ్వు తగ్గించుకోవాలి. ఇందులో నీ గొప్పతనం ఉంది, నీ వ్యక్తిత్వం ఉంది. నీవు దాసుడవు కాదు, కానీ దాసుడిలాగా తగ్గించుకుంటున్నావు. నువ్వు స్వతంత్రుడవు, అయినా తగ్గి బ్రతుకుతున్నావు. దాసుడయ్యాక తగ్గితే నువ్వు దాసుడవు కాబట్టి నువ్వు ఆ విధంగా ఉన్నావు. కానీ దాసుడు కాకుండా తగ్గగలిగితే అది ప్రత్యేకమైంది, అది దేవుడు గుర్తించేది. కాబట్టి వాక్యం చెప్తుంది, దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. కానీ మీరు దాసులుగా ఉండండి అంటే వీరేం చేస్తున్నారనే విషయం చూస్తే ఇందులో ధర్మశాస్త్రం గురించి చెప్పాడు. ఇక్కడ ధర్మశాస్త్రం పేరిట జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. ధర్మశాస్త్రం అంతటిని ఒక మాటలో చెప్పాలంటే మొత్తం కూడా ఒక మాటలో పడుతుంది, పట్టగలదు, చెప్పగలము, ఒక్క మాటలోనికి రాగలదు.
అని చెప్తూ ఏమంటున్నారు? ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమను ఒక్క మాటలో సంపూర్ణంగా ఉంది. మొత్తం ఉంది. మొత్తం పడుతుంది ఆ మాటలో అనేది ఇక్కడ చెప్పాడు. అయితే ఆ మాటలో ఎంతుంది? సంపూర్ణమై ఉంది. సంపూర్ణమై ఉంది. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. మీరేం చేస్తున్నారు? ధర్మశాస్త్రం పేరట ఒకరినొకరు కరుచుకొని గాయపరుచుకొని ఒకరినొకరు భక్షించుట, నశింప చేసుకోవడం అనేది జరుగుతుంది. ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోయే పరిస్థితి. దేని పేరు మీద? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంతా ఏం చెప్తుంది? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనేది చెప్తుంటే మీరేం చేస్తున్నారు? ఒకరికొకరు గాయపరుచుకుంటున్నారు. ఒకని వలన ఒకడు బొత్తిగా, సైతాన్ రాకముందే, శత్రువు యుద్ధం చేయకముందే మీరే చంపేసుకుంటున్నారు ఒకరినొకరు. ఏ పేరు మీద? ఏ ఆయుధం? ధర్మశాస్త్రం అనే ఆయుధం మీద. అసలు అదంతా చెప్పేది ప్రేమ కదా. ఆ ప్రేమతో చచ్చేవాడిని బ్రతికించాలి కదా. గాయాలైన వాడి గాయాలు కట్టాలి కదా. పాడైపోయిన వాడిని బాగు చేయాలి కదా. ఇదేంటి? మంచిగా ఉన్నవాడిని, ఆరోగ్యంగా ఉన్నవాడిని మీ వాదనలతో అభ్యంతరపరుస్తున్నారు, సమాధానాన్ని కోల్పోయేటట్లు చేస్తున్నారు, గాయపరుస్తున్నారు. కాబట్టి పాపానికి సంబంధించిన విషయాల్లో, అలాగే క్రమశిక్షణకు సంబంధించిన విషయాల్లో తీర్పు అనేది కావాలి. పాపానికి సంబంధించింది ఎందుకంటే మనల్ని నరక పాత్రులుగా కాకుండా అది కాపాడుతుంది. రెండోది క్రమశిక్షణకు సంబంధించిన విషయం ఎందుకంటే దారి తప్పకుండా. ఎందుకు వచ్చాం? మనం క్రీస్తు వలె మారడానికి వచ్చాం. మనం ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే మనము అనవసరమైనవన్నిటిని ప్రక్కన పెట్టాలి, అవసరమైన వాటి మీద మనసు పెట్టాలి. అందుకోసము మనకు చెప్పగలిగే వ్యక్తులు కావాలి, తీర్పు తీర్చగలిగిన వ్యక్తులు కావాలి. దేవుని వాక్యంలో తెస్సలోనికలకు రాసిన రెండవ పత్రికలో 3వ అధ్యాయము 6వ వచనం చూస్తే, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపిస్తున్నాం. దేవుడు సంఘ నాయకులకు ఇచ్చిన అధికారాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. మా వలన పొందిన బోధన, వాక్యానుసారముగా నడుచుకోకుండా ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆ వ్యక్తికి మీరు దూరంగా ఉండండి. ఆ వ్యక్తి మన వ్యక్తి కాదు. ఇది సలహా కాదు, ఆజ్ఞాపిస్తున్నాననే విషయాన్ని చెప్పాడు. ఏంటి ఆ విషయాలు అనేది మీరు క్రింది వచనం నుండి చదువుకుంటే ఆ విషయాలన్నీ కనబడతాయి. అందులో ఇక్కడ చెప్పాడు, మాదిరి కనపరిచాడు. 10వ వచనంలో ప్రతి వ్యక్తి మంచి పని ఎంచుకోవాలి, ఆ పనిలో కష్టపడాలి అనే విషయాన్ని చెప్పాడు. ఎందుకంటే మీలో 11 కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకుంటున్నారని విన్నాను. అట్టి వారు నెమ్మదిగా పని చేసుకోవాలి, సొంతంగా సంపాదించిన ఆహారము భుజించాలి, ఇతరుల జోలికి వెళ్ళకూడదు అన్న విషయాన్ని గురించి ఇక్కడ చెప్పాడు. అలాగే మనము 14వ వచనాన్ని చూస్తే, ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తం అతనితో సాంగత్యము చేయకుడి. తీర్పు తీరుస్తున్నాడు ఒకటి. ఎందుకంటే వాక్యానుసారంగా నువ్వు ఉండట్లేదు, నీకు నచ్చినట్లుగా ఉంటున్నావు, పరులకు అభ్యంతరం కలిగించే వ్యక్తిగా ఉంటున్నావు. నువ్వు ఒక సరైన మార్గం చెప్పినప్పుడు ఆ దారిలో నడవకుండా ఉంటే అడ్డముగా వచ్చేవాళ్ళు సరిగ్గా వెళ్ళే వారికి ఎంత ఇబ్బంది కలిగజేస్తారు, అది మనం గ్రహించాలి. కాబట్టి ఇక్కడ తెలియజేస్తున్నాడు, ఎవరైతే ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటల ప్రకారం ఉండకుండా అక్రమముగా నడుచుకోవడం కానీ, ఇతరుల జోలికి వెళ్ళడము కానీ, ఇతరులను అనవసరముగా కొంతమందికి ఇతరుల గురించి మాట్లాడకుండా, వినకుండా, ఇతరులకు చెప్పకుండా ఉండలేని పరిస్థితి. ఎందుకు? నీది నువ్వు చూసుకో, నిన్ను నీవు అభివృద్ధి చేసుకో, నీ మందల మీద మనసు ఉంచు, నీ కుటుంబాన్ని చూసుకో, నీ కుటుంబంలో ఏం కావాలి, నీ కుటుంబాన్ని ఎలా ఎదిగించుకోవాలి దాని మీద మనసు పెట్టు. ఇతరులు ఏం చేశారు, ఎక్కడికి వెళ్ళారు, ఏమేం చేస్తున్నారు అని తెలుసుకోవడము, దాని గురించి ప్రకటించడం.
ఇదే ఉంటుంది కొంతమంది జీవితాలు. అందుకొరకు నీవు ఇతరుల జోలికి వెళ్ళకు, పరుల జోలికి వెళ్ళకు అన్న విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాడు. అనవసరముగా ఇతరుల జోలికి ఎవరైనా వెళ్ళి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటే వారిని గురించి ఇక్కడ రాశాడు. కాబట్టి ప్రజలు దారి తొలగిపోకుండా వాక్యానుసారంగా జీవించుట కొరకు, క్రమశిక్షణ కొరకు తీర్పు తీర్చాల్సిన అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. అది లేకపోతే మీరు ఎలా ఉన్నా, మీ జీవితాలు ఏ విధంగా ఉన్నా, మీరు దారి తొలగిపోతున్నా, మీరు ఆగిపోయినా అది సంఘం కాదు. అది సంఘం కాదు. ఒకరికొకరు సహాయపడాలి, ఒకరికొకరు ఆత్మీయంగా ముందుకు కొనసాగేటట్లుగా చెయ్యాలి. అది సంఘం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. దారి తొలగిపోయే విషయాల్లో కట్టడి చేయాలి, ఒకరికొకరు హాని చేసుకునే విషయాల్లో కట్టడి చేయాలి, వాక్యం మీద మనసు పెట్టకుండా ప్రవర్తించే విషయంలో కట్టడి చెయ్యాలి అన్న విషయాన్ని గురించి, క్రమశిక్షణ కొరకు తీర్పు అవసరము అన్న విషయాన్ని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి రోజున ఏ విషయాల్లో తీర్పు అవసరం లేదో అక్కడ తీర్పు తీరుస్తున్నారు. దేవుని కొరకు మనుషులు ఏర్పాటు చేసుకునే విధానాల్లో, దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి మనుషులు ఏర్పాటు చేసుకునే విధానాల్లో వారి అభిప్రాయాలు చెప్పొచ్చు, మర్యాదగా వారి అభిప్రాయం చెప్పొచ్చు, లేక వారికి నచ్చినది ఇది బాగా పనిచేస్తుందని మేము అనుకుంటున్నాం అని చెప్పొచ్చు, అంతవరకు ఉండొచ్చు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? వాళ్ళు సైతాను సంబంధులు అని చెప్తున్నారు. వాళ్ళు దురాత్మ చేత నడిపించబడుతున్నవారు. ఎందుకు? దేన్ని బట్టి? నీ ఇలా లేనందుక. ఆ విధంగా తీర్పు తీర్చే ఆ పరిస్థితిలో అవసరము లేని దగ్గర తీర్పు తీరుస్తున్నారు. అవసరమైన దగ్గర తీర్పు తీర్చాలి అనేది మనం గ్రహించాలి. ఈ రోజున ఈ లోకములో నాశనకరమైన విధానాల్లో నడవడానికి మనుషులకు ఎంతో స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. ఆ విషయాల్లో సంఘం ఖచ్చితంగా కట్టడి చేయాల్సిన అవసరము ఉంది. రోజుల్లో ఉన్న చట్టాలు, మనుషుల విధానాలు చూస్తుంటే దేవుని వాక్యం దగ్గరికి రావట్లేదు మనుషులు. కానీ బైబిల్ పట్టుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, సంఘానికి వస్తున్నారు. ఏమైనా అవసరమైతే చట్టం. భార్య భర్తలు వాక్యం ఏం చెప్తుంది అంటే వాక్యం దగ్గరికి రావట్లేదు, మాకు చట్టం ఉంది. అలాంటి వారు ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉండాలా, బయట ఉండాలా? మీరు ఆలోచించండి. నువ్వు వాక్యం దగ్గరికి రావాలి, వాక్యం దగ్గరికి రావాలి. నీ కోసం దేవుడు ఏం చెప్పాడో అది ముఖ్యమా, నీకు మనిషి ఏం చెప్తున్నాడో ముఖ్యమా? ఎవరికైనా అర్థమైందా? ఒక మనిషి మాటకు ఇచ్చే విలువ దేవుని వాక్యానికి ఇవ్వకపోతే దాన్ని ఏమంటారు? దేవుని వాక్యం అంటే ఎవరు? నేనేదో రాసుకొని వచ్చే మాటల గురించి కాదు. బైబిల్లో ఆల్రెడీ మన కొరకు రాయించి దేవుని వాక్యం అని పుటం వేయబడిన దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ వాక్యం ఎవరు చెప్పింది? దేవుడు. దేవుని మాట కంటే మనం ఎటు వెతుకుతున్నా మనకు అనుకూలంగా చెప్పేవారు ఎవరు? ఆ విధంగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కుటుంబాల మధ్యలో ఏం ఆలోచిస్తున్నారు? అవిశ్వాసుల దగ్గర వ్యాజ్యం ఆడుతున్నారు. వాక్యం దగ్గరికి ఎందుకు? ఆత్మీయుల దగ్గరికి ఎందుకు? అంటే నీకు ఆత్మీయత, వాక్యానుసారమైన జీవితం, వాక్యము లేదు. కాబట్టి మనం తెలివిగా వాక్యము దగ్గర నుండి సైతాను యొక్క ట్రాప్ లో పడిపోయాం అనుకోండి. నువ్వు వాక్యం దగ్గరికి రావట్లేదంటేనే ప్రమాదం. వాక్యం దగ్గరికి రావాలి కదా. వ్యక్తిగత జీవితం కోసము, కుటుంబ జీవితం కొరకు ఏదైనా నష్టం కలిగినప్పుడు, ఆర్థికపరమైన విషయాల్లో దేవుని దగ్గరికి రాకపోతే నువ్వు దేవుడిని ఏం అడగలేవు, దేవుడు బాధ్యత తీసుకోడు. ఇది మనం గుర్తించాలి. అందుకే ఇక్కడ చెప్పాడు, ఇక్కడ ఆ వ్యాజ్యాల విషయంలో నేను వ్యాజ్యం ఆడకపోతే నేను కోల్పోతే అంతకంటే నీకు లాభం అని దేవుడు వాక్యంలో చెప్పాడు. ఎందుకంటే నువ్వు సహనానికి ఏం దొరుకుతుందో తెలుసా? శాంతికి ఏం దొరుకుతుందో తెలుసా? ఓర్చుకున్న వాడికి ఏం దొరుకుతుందో తెలుసా? అది దేవుడు చెప్పాడు. దేవుడు మనల్ని నడిపించే మార్గంలో అది అత్యంత శక్తివంతమైనది కాకపోతే, అన్నిటికంటే బలమైంది కాకపోతే ఎందుకు నడవాలి అందులో? మీకు అర్థమవుతుందా? దేవుడు మనకు చెప్పిన మార్గాలు, దేవుడు చెప్పిన విధానాలు
అత్యంత శక్తివంతమైంది. దయ్యాల అధిపతి నీ ముందుకు వచ్చినవాడు భయపడతాడు. నీకు అర్థమవుతుందా? ఎందుకంటే నీ విధానము అది నీది కాదు. అది దేవుడు నీకు నేర్పించాడు గనక అది ఇప్పుడు రేపటి అనంతమైన జీవితానికి అది అత్యంత లాభదాయకమైన విషయం అది. ఎందుకంటే దేవుని మాట, అది మనిషి మాట కాదు. మనం ఏం చేస్తున్నాం? దేవుని మాటనే పక్కన పెట్టి మనిషి మాట కోసం, అదే పతనం అంటే. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఆ విధంగా ఆలోచించకండి. ఎప్పుడు కూడా వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు ఎవ్వరు ముఖ్యం కాదు. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే వాక్యం అనేది అనంతమైన జీవితానికి సంబంధించింది. వాక్యం దేనికోసము? నిత్య జీవానికి సంబంధించింది. ఈ లోకములో మనకున్న బంధాలు ఇవన్నీ దేనికి సంబంధించింది? చావు రాకముందు, రోగం ముదరకముందు, మనుషులు చేతులు ఎత్తక ముందు ఉన్న పరిస్థితికి మాత్రమే వారు సలహాలు ఇవ్వగలరు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ కూడా రోగం ముదిరినా ఎవరేమీ చేయలేరు, చావు వచ్చినా ఎవరేమీ చేయలేరు. కొన్న మందులన్నీ వృధా అయిపోతాయి. మీకు అర్థమవుతుందా? మందులన్నీ వృధా అయిపోతాయా లేదా ఆ వ్యక్తికైతే? అలా ఏ విషయంలోనైనా అంతే. సంపాదించుకున్నవన్నీ కూడా దేవుని మాటను కాదని, నువ్వు సంపాదించుకున్న పేరు, నువ్వు ఏర్పాటు చేసుకున్న బంధము, బంధుత్వము అది నీకు పనికి రాదు. దేవుని మాటను దేనికోసం పక్కన పెడుతున్నామో అది ప్రమాదకరం అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఏ విషయంలో తీర్పు కావాలి, ఏ విషయంలో తీర్పు తీర్చకూడదు అనే 2 విషయాలు ఉన్నాయి. వాటిని గురించి దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. పాపమునకు ఏదైతే మనల్ని గురి చేస్తుందో, దేవుని నుండి ఏదైతే మనల్ని వేరు చేస్తుందో, అలాగే దేవుని వాక్యానుసారముగా జీవించకుండా ఏది చేస్తుందో, ఈ 2 విషయాల తీర్పు కావాలి. అలాగే దేవుని కోసం ఎంచుకునే విషయాల్లో కానీ, దేవునికే చెందవలసిన రహస్యాల విషయంలో కానీ మనము జోక్యము చేసుకోకూడదు అనేది ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. గనుక తీర్పు అక్కరలేని వాటి విషయంలో మనం జోక్యం చేసుకోకుండా, అవసరమైన వాటి విషయంలో మనం ఆ తీర్పును కలిగి వాక్యానుసారముగా మనం జీవించాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.